హాయ్ అండి. ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక లీటర్ మిల్క్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకోండి. నేను మిక్సీ జార్‌లో జీడిపప్పు, బాదం, పిస్తా వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. తర్వాత బౌల్‌లో 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, మిల్క్ ఏసి మిక్స్ చేసుకున్నాను. పాలనేది ఈ విధంగా పొంగిన తర్వాత సిమ్‌లో పెట్టుకొని కార్న్ ఫ్లోర్ అలాగే మనం మిక్స్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్‌లో బెల్లము అలాగే కార్న్ ఫ్లోర్ కలిపిన పాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వెనిల్లా ఎసెన్స్ వేసుకొని తర్వాత ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌లో వేసుకొని మిగిలిన కిస్మిస్, డేట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌లో వేసుకొని తర్వాత ఐస్ క్రీమ్ కూడా వేసుకొని 8 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకి ఎంతో యమ్మీగా ఉండే డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థాంక్ యూ ఫర్ వాచింగ్.